Hello everyone, welcome back to my YouTube ఛానల్ ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ విత్ మనోజ్. డిజర్ట్లో వాటర్ ఫాల్ ఏంటనుకుంటున్నారు కదా? ఎస్, ఈ ఐన్ అతుమ్ అనే వాటర్ ఫాల్ ఒమాన్లోని సలాలా అనే టౌన్కి 38 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. సో ఈ సీజనల్ వాటర్ ఫాల్ అంటే రైనీ సీజన్లో మాత్రమే కనిపిస్తుంది ఈ వాటర్ ఫాల్. అసలు దీని విశేషాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఆన్ టు ద వీడియో. ఈ కనిపించే క్లాక్ టవర్ నుంచి మనం వెళ్తున్నది ఇప్పుడు టాకా వైపు అనమాట. మనం సెకండ్ ఎగ్జిట్ తీసుకోవాలి, అంటే స్ట్రైట్గా వెళ్ళాలి. నెక్స్ట్ ఒక రౌండ్ అబౌట్ వస్తుంది. ఈ రౌండ్ అబౌట్ నుంచి మనం ఫ్రీ రైట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్ళాలి. నెక్స్ట్ మనకు ఒక రౌండ్ అబౌట్ వస్తుంది. ఈ రౌండ్ అబౌట్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, అంటే టాకా వైపు అనమాట. మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే అక్కడ సైన్ బోర్డ్ కనబడుతుంది టాకా అని. సో ఈ టాకా వైపు అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఈ రైట్ సైడ్ ఈ కాంపౌండ్ వాల్ ఇది సెంట్రల్ జైల్ అనమాట. సో సెంట్రల్ జైల్ దాటిన తర్వాత మనకి అల్ మమురా అనే రౌండ్ అబౌట్ వస్తుంది. సో ఈ అల్ మమురా రౌండ్ అబౌట్ నుంచి మనం ఫ్రీ రైట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్ళాలి. నెక్స్ట్ రౌండ్ అబౌట్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఈ రౌండ్ అబౌట్ తర్వాత మనకి నషీబ్ అనే ఒక రౌండ్ అబౌట్ వస్తుంది అనమాట. సో ఆ రౌండ్ అబౌట్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రైనీ సీజన్లో టూరిస్ట్ ఎక్కువగా వస్తారు కాబట్టి పోలీసులు కూడా ఉన్నారు, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఈ నషీబ్ రౌండ్ అబౌట్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోబోతున్నాం ఇప్పుడు. వెదర్ అయితే ఎక్స్ట్రీమ్లీ ప్లెజెంట్ అనమాట. ఇలాంటి ప్లెజెంట్ వెదర్ కండిషన్స్ని ఎంజాయ్ చేయడానికి అదర్ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఫ్యామిలీస్తో పాటు ఒక 2.5 months వాళ్ళు ఎక్కడే స్పెండ్ చేస్తారనమాట. అక్రాస్ ద వరల్డ్ అయితే 10 million టూరిస్ట్స్ ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తూ ఉంటారనమాట సలాలాని. సో అంత బాగుంటుంది. ఎస్పెషల్లీ అదర్ గల్ఫ్ కంట్రీస్లో ఇలాంటి క్లైమాటిక్ కండిషన్స్ మనకు కనబడవు. వాళ్ళంతా కూడా ఈ రైనీ సీజన్లో సలాలా వచ్చి ఆహ్లాదం పొందుతూ ఉంటారనమాట. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే మనం రీచ్ అయ్యాం ఇప్పుడు. కార్ పార్క్ చేసి ఈ రైట్ సైడ్ మనం లోపలికి వెళ్ళాలి. వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలంటే ప్రతి టూరిస్ట్ స్పాట్ దగ్గర ఈ స్టాల్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ దగ్గర నుంచి ఫ్రూట్స్, జ్యూసెస్, తర్వాత ఐస్ క్రీమ్స్, ఈ కాఫీ షాప్స్ అన్నీ కూడా కామన్ అనమాట. సో ఇక్కడే మనకి మస్కిటో రెపెలెంట్ క్రీమ్ కూడా దొరుకుతుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఈ వాక్వే నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే మనం వెళ్ళొచ్చు. ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఫుల్ స్లీవ్స్, తర్వాత మస్కిటో రెపెలెంట్ క్రీమ్ అప్లై చేసుకుని రండి. ఎక్కువగా కుడితే హాస్పిటలైజ్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి బీ కేర్ఫుల్. ఫ్రెండ్స్, వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాం ఇప్పుడు మనం. ఇక్కడ ఎవరైనా సరే ఫోటోషూట్కి వచ్చే వాళ్ళకి మరి ముఖ్యంగా చెప్తున్నాను, మీరు నడిచేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాళ్ల మీద నాచ్ అనేది పేరుకుపోయింది చూడండి. సో ఫోటోషూట్ చేసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాళ్ల మీద నడిచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి బీ కేర్ఫుల్. వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా స్విమ్మింగ్ చేయడానికి అయితే మనకు పర్మిషన్ లేదనమాట. అక్కడ చూసారు కదా, గార్డ్ కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. సో ఎప్పుడు మనల్ని వాచ్ చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫాల్స్ పైన మంచి లొకేషన్ ఉంది. అక్కడ కూడా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. ఈ వాటర్ ఫాల్ పైకి అయితే వచ్చాం ఇప్పుడు మనం. ఇక్కడ లొకేషన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. పెద్ద వాటర్ ఫాల్స్ అయితే కాదు, కానీ చాలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ. ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ లొకేషన్. సో ముందు చెప్పినట్టు ఈ రాళ్ల మీద నడిచేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే రాళ్ల మీద మీరు చూస్తే నాచ్ ఎక్కువగా ఉంది. రెండవది మస్కిటోస్, లాస్ట్లీ క్యాటర్పిల్లర్స్ అనమాట. ఎందుకంటే ఈ క్యాటర్పిల్లర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో బీ కేర్ఫుల్. సో ఈ లొకేషన్ నుంచి మనం ముందుకు వెళితే డెడ్ ఎండ్ వస్తుంది. అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది, దాన్ని కూడా చూద్దాం ఇప్పుడు మనం. ఫ్రెండ్స్, ఈ వెదర్ కానీ తర్వాత ఈ న్యాచురల్ ల్యాండ్స్కేప్ కానీ చూస్తే ఇది మన గల్ఫ్ కంట్రీలో అయితే అనిపిస్తుంది అనమాట. సో మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే పూణే కానీ లేకపోతే ఏదైనా హిల్ స్టేషన్ నుంచి వెళ్తున్నప్పుడు కలిగే అనుభూతి అయితే కలుగుతుంది నాకు. లొకేషన్కి అయితే రీచ్ అయ్యాం.
మస్కిటోస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. అంత కన్వీనియంట్‌గా లేదు నన్ను షూట్ చేయడానికి. సో, మాక్సిమం అయితే నేను ట్రై చేశాను. మస్కిటో రిపెలెంట్ క్రీమ్ అప్లై చేశాను. కానీ, వర్షంలో ఎక్కువగా తడవడం వల్ల నా మొహం మీద ఉన్నటువంటి ఆ క్రీమ్ అంతా చెరిగిపోయింది. సో, అందువలన ఏమైందంటే మస్కిటోస్ అయితే బాగా అటాక్ చేశాయి నన్ను. ఫ్రెండ్స్, మన లాస్ట్ లొకేషన్ ఎయిన్ తబ్రుక్ వాటర్ ఫాల్స్ అనమాట. సో, ఇప్పుడు అక్కడికి మనం వెళ్ళబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వ్యూ చూసారు కదా! మిస్టీ మౌంటైన్స్, కర్వీ రోడ్స్. ఇట్స్ రియలీ అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. నాకైతే మన ఇండియాలో హిల్ స్టేషన్స్ అయితే గుర్తుకొస్తున్నాయి. రెయినీ సీజన్‌లో అరకు గాని, పాడేరు గాని వెళ్ళేటప్పుడు ఇలానే ఉంటాయన్నమాట లొకేషన్స్ కూడా. సో, ఈ రోడ్స్‌లో డ్రైవ్ చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మన ఇండియన్ ఘాట్ రోడ్స్ లాగానే హిప్ అండ్ బెండ్స్ ఉంటాయన్నమాట. ఎయిన్ తబ్రుక్ వాటర్ ఫాల్స్ లొకేషన్‌కి అయితే రీచ్ అయ్యాం మనం. ఇది పార్కింగ్ ఏరియా. లెఫ్ట్ సైడ్ చూసారు కదా! స్టాల్స్ కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ కూడా చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేయడానికి ఇదొక మంచి ప్లేస్ అనమాట. అది చూసారు కదా! కొండల్లోంచి వాటర్ వస్తుంది. దీన్ని ఫలాజ్ అంటారు. ఫలాజ్ అంటే ఏన్షియంట్ ఇరిగేషన్ సిస్టమ్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ అనమాట. సో, ఈ నీటిని వాళ్ళు ప్యూరిఫై చేసి వాడుకుంటారనమాట. చిన్నపిల్లలు చూసారా? ఆ ఛానెల్‌లో వాటర్ ఛానెల్‌లో ఎంత బాగా ఆడుకుంటున్నారో. సో, వీళ్ళంతా కూడా అదర్ గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళనమాట. ఎందుకంటే అక్కడ క్లైమేట్ అంతా కూడా చాలా హాట్‌గా ఉంటుంది. ఇదే ఐన్ తబ్రుక్ వాటర్ ఫాల్ అనమాట. సో, ఈ పార్కింగ్ ఏరియాకి దగ్గరలో ఉంటుంది ఈ లొకేషన్. వాటర్ ఫాల్ చిన్నదైనా గానీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందనమాట. ఫ్రెండ్స్, వీడియో ఎంతవరకు ఎంజాయ్ చేశారు కదా మీరు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.